నువ్వు నేను ప్రతి వారికి ఒక శ్రేష్టమైనటువంటి ఆదరణకర్త అయినటువంటి యేసు దగ్గరికి వచ్చిన వారిని ఈ ఒక్కరిని కూడా ఆయన తీసివేసిన వాడు కాదు, తృణీకరించిన వాడు కాదు. ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టిన వాడు కాదు. సమస్త ప్రజలను రాధీసుకున్నవాడే గాని పోగొట్టుకునేవాడు కాడు. కారణం ఏమిటంటే మనం ఎంత పాపులమైనా, ఎంత దౌర్భాగ్యులమైనా, ఎంత దుష్టులమైనా కనికరం కలిగిన దేవుడికి ఆయన తండ్రి కంటే జాలి కలిగిన వాడు, తల్లి కంటే ప్రేమ కలిగిన వాడు. కారణం ఏమిటంటే ఆయన సృష్టికర్త కష్టపడి ఆయన మట్టిని మానవులుగా చేసినటువంటి రక్షకుడు భూమి మీద ఎక్కడన్నా ఎత్తుకుతే ఆయన ఒక్కరు మాత్రమే కనపడతాడు. ఏదో కథ గాయించుకొని ఒక కై కట్టి పాటలు పాడవచ్చు, అదేవిధంగా పద్యాలు పాడవచ్చు, అదేవిధంగా నాట్యాలు వేయవచ్చు. కానీ నిజ రక్షకుడు, నిజ దేవుణ్ణి నిజంగా మనం ఎత్తితే ఈ లోకంలో యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే దొరుకుతాడు. తూర్పాలు పోస్తే యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే మేలు రాశిలో నిలబడతాడు. చూద్దాం కానీ ఎంత కనికరం కలిగిన దేవుడు అంటే, ఎంత జాలి కలిగిన దేవుడు అంటే, ఎంత ప్రేమమూర్తి అంటే, ఆ ప్రేమమూర్తిని మనము ఏ కోణములో, ఏ స్థితిలో మనం ఆయన చేసినటువంటి కార్యానికి మనం ఎలా చెల్లించాలంటే ఏ మానవుడు చేత కాదు ఎలా చెల్లించడానికి. చూద్దాం రండి. శ్రేష్టమైన దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జనాంగమ దేవుని ప్రజలారా, శ్రేష్టమైనటువంటి ఒక మంచి బలమైన వ్యక్తి చెప్తా ఉన్నాడు. ఇక్కడ బలమైన వ్యక్తి బలము లేనివాడిగా తన దగ్గర నివసిస్తా ఉన్నాడు. నిజంగా నీకు ఈ లోకంలో ఎంత బలం ఉన్నా సరే దేవుడి దగ్గర ఆ బలము ఎందుకు సరిపోదు. అది ఎందుకంటే సమస్తం ఆయన ఇచ్చినోడు కాబట్టి, నువ్వు పెద్ద బలవంతుడు అని మాత్రం ఎప్పుడు చెప్పదు. నువ్వు పేదవాడిని నేను ఇచ్చిన కాబట్టి నువ్వు ఈరోజు బలవంతుడు అయినావని ఆయన దృష్టి. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడైనటువంటి శ్రేష్టమైన దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి ఒక మంచి ఆ భక్తుని మనం చూసినట్లయితే, ప్రధాన గాయకుడు అనేటువంటి ఆ శ్రేష్టమైన ఆ భక్తుడు ఇలాగా ఆరాధిస్తా ఉన్నాడు, దేవుని ఎలాగున గణపరుస్తా ఉన్నాడు. మనం ఏ పాటిగా ఆరాధిస్తున్నామో, ఏ పాటికి మనం ఆయన గణపరుస్తున్నామో తెలియదు. కానీ 9వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే, కీర్తన 9వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే, అక్కడ ఒక స్పష్టమైనటువంటి దావీదు ఆరాధన, కీర్తనకారుడు ఆరాధన, కీర్తనలు రాయబడినటువంటి ప్రతి వారి యొక్క ఆరాధనలు అక్కడ శ్రేష్టంగా ఉంటాయి. కీర్తనలలో బహు శ్రేష్టమైనటువంటి పదములు మనం వినదగిన ఉంటాం, శ్రేష్టమైన పదాలు మనం చూడగలుగుతాం. కీర్తన అనేటువంటి ఆ గ్రంథంలోకి మనం వెళితే చూడండి, 8వ వచనం చూస్తే ఇంకా ఎంత బాగుంటుందో చూడండి. యెహోవా నీతిని బట్టి ఏంటంటే లోకములకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చు. చూసారా, దేవుని యందు విశ్వాసం కలిగిన వాళ్ళారా, యథార్థతను బట్టి, యథార్థమును బట్టి ఏం చేస్తాడంట దేవుడు? న్యాయము
తీర్చును. ఈ లోకములోకి వస్తే ఈ లోక సందర్భాన్ని మనం చూస్తే యథార్థము అనేటువంటి మాట ఏ తీర్పు తీర్చేవాడికి కూడా రాదు, ఏ రాజుకు రాదు, ఏ మంత్రికి రాదు, ఏ యొక్క రాష్ట్రపతి కూడా రాదు. ఏమిటి? యథార్థత అనేది. యథార్థత అనేది లోకానికే ఏమై ఉన్నదంటారు? ఏమై ఉన్నదంటారు? లోకానికే యథార్థత అనేది లోకానికే విరోధము, విరుద్ధము. ఇంటి కుటుంబంలో కూడా విరుద్ధమే. అది ఒక అన్యుడు చెప్పిండు నాకు ఆ మాట. ఏదో మొన్న స్తంభాలకు పోతే సోదరి ఆవుల వద్ద కొండయ్య అల్లుడు అంట ఆయన. అంటే మేనల్లుడో ఏ విధమైనటువంటి అల్లుడో కానీ ఆ కొండయ్య ప్రెసిడెంట్ కొండయ్య అల్లుడే నేను అన్నాడు. ఈ యొక్క సందర్భాన్ని గురించి ఏదో చిన్నగా రాజకీయ మాటలు కొన్ని మాట్లాడుతూ వచ్చినాడు. అందులో నేనేదో జారిపోతే అన్నాడు పెద్ద ఆయన, రాజకీయం అనేది అబద్ధం, అబద్ధం అయితేనే రాజకీయము చేయాలా ఎవరు చేసిన. పచ్చి అబద్ధం ఆడితేనే రాజకీయంలో మెప్పు. యథార్థం మాట్లాడితే అసలు ఎందుకు పనికిరాడు, నిజం మాట్లాడితే అస్సలు పనికిరాడు అన్నాడు. మరి నేను చూస్తే మరి నా కొడుకులు ఇద్దరు వాళ్ళకు కూడా పనికిరాలేదంటే ఎస్ నేను యథార్థం మాట్లాడింటావు. కొడుకులకు పనికిరావు, కోడలకు పనికిరావు, ఎవరికి నీ మనవని మనవరాలకు కూడా పనికిరావు అన్నాడు. ఒక మాట పేసి ఒకరిగిపోయింది. ఏంటంటే ఈ లోకానికి ఏం కావాలంట? పచ్చి అబద్ధం కావాలి. పచ్చి అబద్ధం అయితేనే రాజ్యం వెళ్ళాలి, పచ్చి అబద్ధం అయితేనే కుటుంబంలో మెప్పు పొందాలి, పచ్చి అబద్ధం అయితేనే భార్యతో మెప్పు పొందాలి, పచ్చి అబద్ధం అయితేనే అన్నదమ్ములు మోసం చేయడానికి కరెక్ట్ గా ఉండాలి. యథార్థత అంటే లోకానికి విరోధమే, అన్నదమ్ములకు విరోధమే, భార్యతో విరోధమే, పిల్లలతో విరోధమే, ఇంకా ఎవరితో? గ్రామస్తులతో ఇంకా విరోధం. ఆయన మాట చెప్పండి. ఆయన మాట అంటేనే మాకు అసలు కదా కత్తెన కొట్టినట్టే. కత్తెన కొట్టకూడదు, నూనె రాసి నెత్తి చేయండి కిందికి తుయ్యాలి. అర్థమవుతుంది అంటారా? అది నెప్పు. దేవుడి యొక్క భయభక్తులు కలిగిన దేవుని సొంతైన ప్రజల అది మాత్రం దేవుడి ప్రజలకు తగదు. ఆ పదం ఏ పదము? మోసకరమైనటువంటి పదము. అది మాత్రము దేవుడికి ఏమాత్రం ఇష్టము ఉండదు. చూడండి, ఆ మాట పరిశుద్ధమైనటువంటి దేవుని గ్రంథంలో స్పష్టంగా ముద్రించబడింది. చూడండి, యథార్థత బట్టి ప్రజలకు న్యాయము తీర్చు, నలిగిన వారికి ఆయన మహాదుర్గమగును. నలిగిన వారికి, నలగిన వారికి కాదు. నలగని వారు కూడా వస్తే మందిరానికి ఎంతో మంది వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ ఏది నలగని వారు? హృదయం నలగని వారు, శరీరం యొక్క ఆస్తి నలగని వారు, ఆరోగ్యం నలగని వారు. ఎంతో మంది ఏదో ఒక ఆశకు ఒక కొడుకు పుట్టాలనో, ఒక బిడ్డ పుట్టాలనో, లేదు ఒక కొరిమాకల మందలు ఆరోగ్యం ఉండాలనో, లేదు ఇంకా పొలం బాగా ఇస్తారని వండాలనో, ఇస్తారమైనటువంటి ధనధాన్యం సంపాదించాలను ఎంతో మంది వస్తే రావచ్చు. కానీ ఎవరు మరా ఆలకిస్తాడంట దేవుడు? ఎవరు మరంట చెప్పండి, మళ్ళా చెప్పండి. నలిగిన వారికి ఆయన తాను మహాదుర్గమై ఉంటాడంట. నేనున్నాను నా కుమారుడు అంటాడంట. అంటే బైబిల్ చెబుతుంది, పరిశుద్ధమైనటువంటి దేవుని ఆ వాక్యం మనకు బోధిస్తా ఉంది. నలిగిన వారికి ఆయన తోడుగా ఉంటాడంట. దీనులకు తోడుగా ఉండే దేవుడు. ప్రపంచం మీద ఎక్కడన్నా నువ్వు వెతుక్కుంటే నలిగిన వారికి అండగా దుర్గంగా ఉన్న దేవుడు ఎవరు ఉన్నారంటే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే. మీ కొరకు, నా కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి ఎనుకు తీయకుండా
శ్రేష్టమైనటువంటి త్యాగ పురుషుడు ఎవరైనా ఉన్నారు అంటే భూమి మీద ఒక యేసు మాత్రమే. ఆ యేసును నువ్వు ఏం చేయగలుగుతావు? ఆ యేసును నువ్వు ఎట్లా ఆరాధించగలుగుతావు? ఆ యేసును నువ్వు ఎట్లా సేవించగలుగుతావు? నామకరణం వచ్చి దేవానికి స్తోత్రం 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 మాత్రం మాత్రం అని 4 మాటలు చెప్పి వెళ్ళిపోతావా? చిచి, నా మాట అలాగూ నేను ప్రవర్తిస్తే ఆయన శివుడు పెట్టేవాడు కూడా కాడు. ఎలాగూ నువ్వు ఆయన్ని ఆరాధించాలో చెప్పండి. ఇరిగి నలిగిన హృదయముతో ఆయనను నువ్వు సేవించిన ఎడల, ఆయనను నువ్వు ఆరాధించిన ఎడల ఏమవుతాడంట? ఆయన మనకు దుర్గమై ఉంటాడంట, మహాదుర్గమై ఉంటాడంట. చూడండి, కింద భాగంలో మనం చూసినట్లయితే ఆపత్ కాలములో వారికి మహాదుర్గమై, ఆపత్ కాలంలో మహాదుర్గమై ఉంటాడంట, మహాబలమై ఉంటాడంట ఆయన. ఇప్పుడు ఆయన ఆరాధించాలంటే నిజంగా మన కథలు సరిపోతాయా? ఆయన స్థుతించాలంటే మన నాలిక సరిపోతుంది? ఆయన నిజంగా ఆయన్ను పేరు చెప్పుకోవడానికి మనం సరిపోతామా? ఆయన మన హృదయం ఎలాంటిదంట? యథార్థం కలిగిన హృదయమేనా? కాదు, కపటమైన హృదయం. గతంలో నుంచి మాత్రమే ఆయన కనపరచగలం, కానీ హృదయంలో నుంచి మాత్రం ఆయన్ను ఏమాత్రము యథార్థంగా నువ్వు, వాడు ఎవడైనా సరే, వాడు మంత్రి అయినా సరే, వాడు ఎంతటి వాడైనా సరే, యథార్థంగా నువ్వు మాట్లాడినట్లయితే నీకేమై ఉంటాడంట? ఆయన దుర్గమై ఉంటాడంట, మహాదుర్గమై ఉంటాడంట. నీకు ఏక డౌట్, నీకే భయము, ఎవరిని చూసి వనకాల్సిన అవసరం లేదంట. మహాదుర్గమై దేవుడే నీ పక్షాన న్యాయం చేకూర్చగలిగిన దేవుడు. ఈ దేవుడు నువ్వు ఎట్లా ఆరాధించగలుగుతావు? సరే, శ్రేష్టమైనటువంటి దేవుడు ఎందుకు విశ్వాసం కలిగిన నా యొక్క దేవుని శుద్ధమైన ప్రజలారా, 94వ అధ్యాయం 18వ వచనంలో కూడా శ్రేష్టమైన మాటలు కొన్ని మనం చూసి దేవుణ్ణి మైపరుచుకున్నాం. 94వ అధ్యాయం శ్రేష్టమైనటువంటి దేవుని శుద్ధమైన ప్రజలారా 18వ వచనంలో మనం చూసినట్లయితే నా కాలు జారనని నేను అనుకొనగా యెహోవా నీ కృపలను బలపరుచుచున్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. అయ్యో, నా కాలు జారిపోయింది, అయ్యో నా స్థితి జారిపోయింది, అయ్యో నా బ్రతుకు జారిపోయింది, అయ్యో నా మాట జారిపోయింది, అయ్యో నేను బతికి బట్ట కట్టలేను, నేను మరల ప్రజలలో తిరగలేను, జారిపోయినా నా బ్రతుకు జారిపోయినా, నా స్థితి జారిపోయింది, ఇంకెక్కడ నాకు మేలు జరుగుతుందని నిజంగా దేవుని యందు యథార్థం కలిగి నువ్వు మొరపెడతావా? అట్లు మొరపెట్టిన ఎడల ప్రభు ఏమంటాడు చూడండి. అట్లు మొరపెట్టిన వారిని దేవుడు ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు? యెహోవా ఎంతనే ఆకాశము నుండి పరలోకము నుండి నీ యొక్క మొర, నీ యొక్క దేవస్థితి, నీ యొక్క వాదన, నీ ధ్వని విని ఎంతనే యెహోవా కృప నిన్ను బలపరుచుచున్నది. యెహోవా కృప నిన్ను బలపరుచుచున్నది. నువ్వు కన్నీళ్లు కొట్టు కింద పడగతోడికే ఆయన కృప నీకు తోడుగా వచ్చి నిన్ను బలపరుచుతున్నటువంటి ఆ యెహోవాను సాటి అయిన వాడు ఎవరైనా భూమి మీద ఉన్నాడంటే ఎతికిన వాళ్ళలో నేను ఒక్కడిని, సవాలు చేయగలిగిన వాళ్ళలో నేను ఒక్కడిని. దేవా, నీవు కన్నీళ్లు తుడిచే దేవుడవా? దేవా, నీవు ఎతుకుతే కనపడే దేవుడవా అని కూడా నా పెదవులతో నేను ఆయన కనపరచలే. కనిపిస్తుంది దుర్మార్గుని, విగ్రహారాధికునే కాదు, అనేకమైనటువంటి ద్రోహిని ఒప్పుకుంటున్నా నేను ప్రభు సన్నిధిలో. నువ్వేనా దేవుడి, నువ్వేనా కనబడేది? నేను కొలిసే దేవతలు కనబడరా? నువ్వే
ఎప్పుడైనా కన్నీళ్లు తుడిసేది, నేను కొలిసే వాళ్ళు తుడవరా అని గర్విస్తుగా మాట్లాడిన గర్వానుని నేను. అలాంటి నేను తక్షణమే ప్రభు ఆత్మ నాలో ఆవరించి, నా కుమారుడు అయిన ఎత్తుకు చూసుకోపో, నా కుమారుడు ఎత్తుకు చూడు. ఒకవేళ నీవు సేవించే వాళ్ళు నిజంగా నీవు అలా ఇవిగిన తక్షణమే నీకు ప్రభు చూపించేవాడికనైతే నన్ను దేవుడని పిలవాలి. ఎతికినా నా బాల్యతం నుంచి కొలిసిన నా విగ్రహాన్ని అన్నింటిని వెతికితే ఒక్కడు కూడా వచ్చి నా ఎదుట నిలబడ్డవాడు లేడు. ప్రభు అందరైపోయింది. నువ్వు ఇక నీ సంగతి ఏంటో చెప్పు. నువ్వు కూడా వాళ్ళలో ఒక్కడిపోతావా? నీవు నాకు ఎదురొచ్చి దెబ్బతీస్తగా నిలబడతావా? నా మొర ఆలకించిన దేవుడు అయితే నాకు ఎదురొచ్చి నిలబడి నాకు ప్రత్యుత్తరం ఇవ్వాలా? సాష్టాంగ రీతిగా నన్ను కన్న తండ్రిని నేను చూడలేదు, కానీ నన్ను సృష్టించినటువంటి యెహోవా అయినటువంటి ఆయన యొక్క ప్రియకుమారుని నా కళ్ళారా చూసిన నేను. అదే ఇప్పుడు కనుక నేను సవాలు చేయగలుగుతాను. మరణానికి నేను ఎదురు నిలబడగలిగినటువంటి ధైర్యం నాకున్నదంటే నా కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే నాకెదురు నిలబడి నాతో మాట్లాడిన దేవుడు. నా కుమారుడా, నేను కనబడక నువ్వు నన్ను విడిచిపెట్టలేదు కాబట్టి ఇదిగో నేను కూడా నీకు ఒక పరీక్ష పెడతా ఉన్నా. కట్టు బట్టలతో నువ్వు బయలుదేరుతున్నా, మైనలో చూడగలుగుతావు. ఎస్ ప్రభా, నేను వెళ్తా అట్లానే. అందుకే నా దేవుడు నాకు ఈనాటి వరకు కూడా నాతో తోడుగా ఉండి ఆయన కృప నన్ను ఎడవకుండా, ఎన్ని శ్రమలు వచ్చినప్పుడు కూడా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను నీకు తోడుగా ఉన్నాను, నీకు నేను ఏ తక్కువ చేసినాను అనేది జవాబు ఇవ్వగలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే. ప్రియులారా, ఎదిగి చూడండి, పరీక్ష పెట్టి చూడండి, గాలించి చూడండి. నిజ దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే, యేసుకు సాలిన వారు ఎవరైనా ఉన్నారా అంటే, యేసుకు ఎదురు నిలబడటానికి శక్తి సామర్థ్యం కలిగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే బైబిలే చెప్పింది. నాకు సాటి ఎవరైనా నేను పెట్టగలరా? బైబిలే చెప్పింది, నేను చెప్పలే. నాకు సాటి వాడు భూమి మీద ఒక్కరు కూడా లేడు. దేవుని యందు విశ్వాసం కలిగిన దేవుని సొంతైన నా జనాంగమా, నా దేవుని యొక్క ప్రజలారా, శ్రేష్టమైనటువంటి ఈ యొక్క దేవుణ్ణి మనం ఎట్లా ఆరాధిస్తా ఉన్నాం? ఆశమాశం వస్తా ఉన్నామా? అలవాటు ప్రకారం వస్తా ఉన్నాం? మన నడకలను మనం నడుస్తూనే ఉన్నాం. ప్రభుకు మాత్రమే మనం ఏమాత్రం మన హృదయము అప్పచెప్పటం లేదు. దేవుడికి ఒక నామకరణమైనటువంటి జీవితమే జీవిస్తున్నాము. కానీ దితుపదేశ కారణం 20:4 వచ్చినప్పుడు కూడా చూస్తే అక్కడ ఒక శ్రేష్టమైన ఆదరణ మనకు ప్రభు చూపిస్తూ వస్తారు. శ్రేష్టమైన ఆదరణ మనకు ప్రభు కల్పిస్తాడు. చూద్దాం రండి. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ప్రజలకు ఈ యొక్క మైక్ ద్వారా, ఈ యొక్క లైవ్ ద్వారా సమస్త ప్రజలు వినండి. సమస్త ప్రజలు ప్రభువు తట్టి చూడండి, ప్రభువు ఎత్తికి చూడండి, ప్రభువు యొక్క ఆయన మహిమలో పాల్గొప్పులు పొంది చూడండి. మీ యొక్క జీవితం ఎలాగుంటుందో అంటే, ఈ లోకంలో ఉన్న స్వేచ్ఛ, ఈ లోకంలో ఉన్నటువంటి విచ్చలవిడితనము నీకుగా కుదరదు. అట్లా నడవడానికి కుదరదు. ప్రభులేకి వచ్చినవా? వాస్తవంగా చెప్తున్నా, ప్రభులేకి వచ్చినవా? కన్యక భర్తను చేసుకున్న తర్వాత ఎంత పగడబంది ఉండాలో అంత పగడబంది ఉండాలా. అందుకే మా ఊరు వెంకరెడ్డి గారు, మా ఊరు పాలిగిరి వెంకటరెడ్డి గారు బైబుల్ 6 నెలలు నేను తరికించి చదివినాను 4 చేసు. మళ్ళీ ఎంతనే ఏ సేవకుడైతే నాకు బైబిల్ ఇచ్చినాడో ఆ తీసుకపోయి ఇచ్చి నమస్కారం చేసి వచ్చినాను. ఏసన్నా ఇది నాకు తగదు, తీసుకోమని చెప్పి వచ్చినాను.
కారణం ఏంటంటే నాడు చేసి నువ్వు పొరపాటు చేసినావు, నన్నేదో ఆశమాశగా ఉంటే సరిపోయేది, కానీ బాప్తిస్మం కూడా తీసుకున్నావంటే ఆ ప్రభు ముందు మనం నడుచుకోవడానికి మనకు చేత కాదు. ఆయన అగ్ని ముందు మనము ఎక్కడ కాలిపోతామో తప్పిపోతామో శ్రమ మనం పొందాల్సి వస్తుంది. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా నాకు ఏం మర్చిపోయింది, ప్రభువును సేవించడానికి లోకంలో విచ్చలవిడిగా తిరిగినట్టు ఇక్కడ తిరగటానికి వీలు లేదు. ఒకవేళ తిరిగే వాళ్ళని చూసి సాకులు చెప్తారేమో, అల్లడుగా వాడు దేవుడిని నమ్మలే, వాడు తిరుగుతుండలేదా, అల్లమ్మ దేవుడిని నమ్మిలే, ఆమె తిరుగుతుందా అంటారేమో. పూలరా మల్లగంజి అది లోకంలో పాడిన పాట. అయితే దేవుని యొద్దకు వచ్చిన తర్వాత విస్తారంగా ఫలించుతున్నారు కదంటే, పాపం చేసిన వాడికి, పాపంలో ఉన్నవాడికి మరి ఎంత దూరం పాపంలో పరిగెత్తుతాడో చూడాలని ప్రభు విడిచిపెడతాడంట, సమయం ఇచ్చేస్తాడంట. అది చూసి నేనేదో ముచ్చిపడాల్సిన అక్కర లేదు లేదు, అది చూసి ముచ్చిపడాల్సిన అవసరం లేదు. ఆ కుటుంబం నీతిగా బ్రతుకుతుందా, అవినీతిగా బ్రతుకుతుందా? ఆ కుటుంబము దేవునికి భయపడి బ్రతుకుతుందా, ఆ కుటుంబం దేవునికి మోసకరంగా బ్రతుకుతుందా? అదే గమనించాలి. నిత్య రాజ్యం ఉంటుంది. ఈ లోకంలో ఉంటే 50 ఏళ్ళు ఉండొచ్చు, 60 ఏళ్ళు ఉండొచ్చు, మహా అంటే 70 ఏళ్ళు ఉండొచ్చు. కానీ యుగ యుగాలు రాజ్యం లేనటువంటి ఆ కరుణామైనటువంటి యేసుక్రీస్తు రాజ్యము నిత్య రాజ్యము. ఆ రాజ్యంలో మనము నమ్మకంగా సంతోషకరంగా నువ్వు నేను జీవించాలంటే శరీర సంబంధమైన ఈ లోకం కంటే ఆత్మ సంబంధమైన లోకము మహా పవిత్రమైనదని ప్రభు వాక్యం చలవిస్తుంది. చూద్దామండి, ఆ యొక్క పవిత్రమైన లోకంలో మనందరం కూడా సేవించాలా, ఆయన ఆరాధించాలా, ఆయన కనపరచాలా. శ్రేష్టమైనటువంటి ఆ పరలోక పట్టణాన్ని మనం పొందుకోవాలంటే దేవుడి వాక్యం ద్వారా మనం ముందుకు నడుతామండి. 4వ వచనం, 20వ అధ్యాయం 4వ వచనం. భయపడకుడి, వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి భయపడాల్సిన అక్కర లేదని వాక్యం చలవిస్తుంది. ఎవరికి వనకాల్సిన అక్కర లేదని వాక్యం చలవిస్తుంది. ఎవరి ముఖము చూసి చదవద్దు అని వాక్యము చలవిస్తుంది. మీ శత్రువుల మీద, మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో మీ శత్రువుల మీద యుద్ధము చేసి వారిని ఓడించి వారిని సిగ్గుపరిచేవాడు మీ దేవుడైన యెహోవా. యుద్ధము చేసి యుద్ధాన్ని గెలిచి మిమ్మల్ని రక్షించుకొని ఆయన కవిట్లో పెట్టుకొని తీసుకొని నడిపించేవాడు మీ దేవుడైనా యెహోవాయే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దేవుడిని మనం ఎట్లా ఆరాధిస్తాం, ఆ దేవుడిని మనం ఎట్లా సేవించుతా ఉన్నాం. ఏదయ్యా ఏముంది, నాకు ఏమున్నదని నేను దేవుడి సన్నిధిలో సాక్ష్యం చెప్పేది, ఏముందని నేను దృఢంగా బ్రతికేది. చిచి అనాల్సిన అక్కరలేదు. నా దేవుడైనా యెహోవా, నా దేవుడైనా సృష్టికర్త నా శత్రువుల మీద యుద్ధమాడి నన్ను రక్షించుకోగలిగిన నా దేవుడు ఉన్నాడు. నన్ను తల ఎత్తి నడిపించగలిగిన నా దేవుడు ఉన్నాడు. నా శత్రువులు ఎంత దాడి చేసిన నీటికి వచ్చినా నా శత్రువులు ఇదే మాత్రము పొందలేరు. ఎదేవు పొందేది నా దేవుడు, నన్ను రక్షించుకునేది నా దేవుడు, నన్ను పోషించగలిగినటువంటి నా దేవుడు ఉన్నాడు. ఈ దేవుణ్ణి ఎట్లా ఆరాధిస్తాను? మన శత్రువును ఓడించి మనల్ని సురక్షితంగా ఆయన రెక్కల నీడలో ఉంచినటువంటి ఆ దేవుణ్ణి నిత్యము ఆరాధిద్దామా, ఆదివారమే ఆరాధిద్దామా? నిత్యమైన భయపడి నడుద్దామా, ఆదివారమే ఆ కాతోడి భయపడదాం? నిత్యమైన సేవించుదామా, ఇష్టమైన రోజే సేవించుదామా?
నిత్యము ప్రార్థన చేద్దామా, నెలకోసారి ప్రార్థన చేద్దామా? నిత్యం ఆయన్ను మన పెదవులతో కనపరుచుదామా, వారానికి ఒకసారి మనం ఆయన్ను స్తుతించుదామా? నిత్యం స్తుతిస్తే నిజంగా మన దేవుడైన యెహోవా మనము కాపాడుకునే దేవుడు, ఆ కరుణ కలిగినటువంటి దేవుడు, మనం రక్షించే దేవుడు, మన అవసరాలలో, మన ప్రయాణాలలో, మన అక్కలలో, మన యొక్క తలంపు అన్నిటిలలో మనతో నడిచి ఆ దేవుణ్ణి ఎట్లు ఆరాధన చేద్దాం, ఎట్లు స్తుతించుదాం, ఎట్లు కనపరుస్తాం, ఎట్లు దేవుని పిల్లలమని మనం చెప్పుకుందామని నిజంగా వాక్యము ద్వారా ఎప్పటి వరకు పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడిన ఈ మాటలు మన హృదయంలో సంపూర్ణంగా నిన్ను మనసుతో సేవించుదాం. రండి, దేవుని యందు విశ్వాసం కలిగిన వారులారా, ఇప్పటి వరకు చెప్పబడినటువంటి పరిశుద్ధ ఆత్మ దేవుడి మాటలు మనమందరం కూడా హృదయంలో భద్రపరుచుకుందాం. ఒక పురుషుడు ఒక స్త్రీ వరుసవారీగా ఆరాధించాలి. ఆరాధన అనేది ప్రాముఖ్యమైనది. ఆ ప్రార్థన వేరు, ఆరాధన వేరు. ఆరాధనని సపట్లు బట్టి ఎగిరేది వేరు, కుంగిరి శాస్త్రాలు చేసేది వేరు. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించువారు ధన్యులు, అట్టివారు యెహోవాకు ఇష్టమైన వారు. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించువారు అన్యైన దేవునికి, సృష్టికర్తకు, యెహోవాకు కావలయను అని దేవుడి వాక్యం చలవిస్తుంది. చిన్న వాక్యం దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.